అమృత గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం ఆలోచించారు సొరకాయతో? సొరకాయ కొబ్బరి ఇగురు. సొరకాయ కొబ్బరి ఇగురు. ఓకే ఓకే అండి. మరి సొరకాయ కొబ్బరి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. వేసుకో. సరిపడా ఆయిల్, పోపు దినుసులు ఓకే స్పూన్స్ అందులో ఉంది, కరివేపాకు రెబ్బలు, వెల్లుల్లి అందులో చెక్కగరట తీసుకోండి. ఒకసారి కలుపుతారా దీన్ని? ఓకే నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. మొత్తం కారం అంతా ఇదేనా? లైట్ కొంచెం కారం వేసి. మళ్ళీ కారం కూడా వేస్తారు. బాగా కారం ఎక్కువ తింటారా మీరు? అదేం లేదా? అదేం లేదు కానీ కొంచెం కారం వేస్తే బాగా వస్తుంది టేస్ట్. కారం వేస్తే బాగా వస్తుందనా? ఓకే నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేసుకున్నాము. పెడదామా? పెట్టేద్దాం. సో కాస్త సొరకాయ ముక్కలు మగ్గాలి మనకి. సో కొబ్బరి ఎలా అంటే పౌడర్ చేసారా? పేస్ట్? పచ్చి కొబ్బరి మిక్సీలో పెట్టేసి సో తురుము బాగా మెత్తగా అన్నమాట. ఓకే ఓకే ఓకేనండి. కొంచెం పసుపు వేసి వేయండి. నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? సాల్ట్ తర్వాత వేసుకుంటారా? సాల్ట్ తర్వాతకి ఓకే కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసి సో ఇది మనకు కొంచెం కమ్మగా ఉంటుందండి కూర. అంటే సొరకాయతో బేసిక్గా ఎక్కువ చపాతీకి బాగుంటుందా? అదే కొంచెం కమ్మగా ఉండేవన్నీ కూడా మనకి చపాతీలు లాంటి వాటిల్లోకి ఎక్కువ కూర తినొచ్చు కదా. ఓకే సో బేసిక్గా కొబ్బరి యాడ్ చేసేసరికి ఇది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది. దగ్గర పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. వేయండి. ఆల్రెడీ ముక్కలో కలిపేసుకుంటాం సాల్ట్ కొంచెం. ఎందుకు అలాగా? అంటే ఇగురులాగా మొత్తం వాటర్ లాగా వచ్చేస్తాయి కదా సొరకాయ, అలా రాకుండా ఉండాలంటే కొంచెం మనం ముందే ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. ఉప్పు వేస్తే వాటర్ బయటకు వస్తుంది అంటారే? చాలాసేపు ఉంటుంది కదా, మనం ముందే కలిపి పెట్టుకుంటాం కదా, ఫ్రై లాగా అయిపోద్ది. అవునా? అవును. ఓకేనండి. కొంచెం కారం పొడి వేయండి. చూసుకున్నా ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా బాగానే వేసారు. యాక్చువల్గా కొన్ని రకాల ఇగురుల్లో మనకి కారపొడి లేకపోయినా ఆ పచ్చిమిర్చి ఘాటు బాగానే, ఏంటంటే ఇది స్వీట్ వస్తుంది కదండి సొరకాయ, కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. ఓకే ఓకే సో సరిపోతుందా? నెక్స్ట్ కట్టేద్దామా? కొద్దిసేపు ఒక మూత పెట్టేసి ఒక 2 minutes. సో మూత పెట్టి కాసేపు ఉంచుదామా? అవునండి. ఓకే ఓకే సో చూద్దామా? ఓకే ఓకేనండి. ఓకే అండి. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. వేయండి.
ఓహో, సొరకాయ లీవ్సా? అవునండి, సొరకాయనే. అదే సొరకాయ లీవ్సా అన్న. అదే బుట్ట చిన్న ఫ్లవర్ లాగా మధ్యలో వైట్. ఓహో, ఇవి ఆకులు, ఇవి ఫ్లవర్స్. ఓహో, అలా వచ్చారా? ఓకే, అవేమిటి కింద? ఊరికి అలా. ఇది దీని కుండి. కుండి. ఓకే, బాగుందండి. ఓకే, సో మరి మొత్తానికి సొరకాయ ఇగురు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు సొరకాయ కొబ్బరి ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి ఇగురు రెడీ.